హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వీనశ్రీ లిమిటెడ్. ఇవాళ మనం సగ్గుబియ్యము సూజీ రవ్వతోటి వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. సో యాక్చువల్గా నేను కూడా ఫస్ట్ టైం చేశాను అనమాట. చాలా బాగా వచ్చాయి, అందుకే షేర్ చేస్తున్నాను. ఒక గ్లాసు సగ్గుబియ్యంకి హాఫ్ గ్లాసు రవ్వ తీసుకోవాలి. సో రెండింటిని కలిపి మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో సగ్గుబియ్యం అంత ఈజీగా మెత్తగా అవ్వదు, కొంచెం ఒక 3-4 మినిట్స్ అలా పట్టుకుంటే రవ్వలాగా అవుతుంది అనమాట. సో ఈలోపు మనం ఒక గ్లాస్కి అంటే 9 గ్లాసెస్ తీసుకోవాలి యాక్చువల్గా. సో 3 గ్లాసెస్ అలా మనము మిక్సీ పట్టుకునేటప్పుడు కలపాల్సి వస్తుంది కదా. సో ఒక 6 గ్లాసెస్ పోసి మందపాటి గిన్నెలో వేడి చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ రవ్వలో ఇంకొంచెం వాటర్ పోసుకొని అదే 3 గ్లాసెస్ అనుకున్నాం కదా, పోసి మెత్తగా పట్టుకోవాలి. సో ఇక్కడ నీళ్ళు వేడవుతున్నాయి కదా, ఇలా మరుగుతున్నప్పుడు అందులో మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదా అవి పోసుకోవాలన్నమాట. సో టోటల్గా 9 గ్లాసెస్ అవుతాయి వాటర్. ఇలా మంచిగా మరిగిన తర్వాత సిమ్లో పెట్టుకొని పోసుకొని కలుపుకోవాలన్నమాట, ఉండలు లేకుండా. సో ఇవి మనం ఏదైనా ఆకుకూర పప్పు కానీ టమాటా రసం కానీ అట్లా లేదా సాంబారు చేసుకున్నప్పుడు బాగుంటాయి అన్నమాట మంచిగా. కొంతమంది పిల్లలు అయితే డైరెక్ట్గా వట్టివే తినేస్తూ ఉంటారు. సో ఇలా కలిపి ఉండలు లేకుండా కొంతసేపు మరగనివ్వాలి. సో నేను జార్లో ఇంకొంచెం వాటర్ పోసి అవి కూడా పోస్తున్నాను అనమాట. పిండి ఉంటుంది కదా, ఇట్లా కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. సరే అలా గంజిలాగా దగ్గరికి చిక్కగా వస్తుంది అనమాట. ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం తక్కువే వేసుకోవాలన్నమాట, మనకి అవి ఎండిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కువ అనిపిస్తుంది సాల్ట్. ఇలా చిక్కగా దగ్గరికి అయ్యేటంత వరకు కొంచెం మరగనివ్వాలి. సో ఇందులో మనం కొంచెం కొత్తిమీర ఇంకా చిల్లీ ఫ్లేక్స్ వేస్తే బాగుంటుంది అన్నమాట. సో ఇలా సన్నగా తరిగి నీట్గా కడిగి పెట్టుకోవాలి. సో అది దగ్గర పడేలోపు ఇది రెడీ చేసి పెట్టుకుంటే అందులో కలిపేయచ్చు అన్నమాట. ఇలా ప్రాపర్గా క్లీన్ చేసుకోవాలి, మట్టి అది ఉంటుంది కదా కొత్తిమీరలో. ఇంకా ఇవి చిల్లీ ఫ్లేక్స్ అనమాట. ఇవి రెడీమేడ్గా మీ దగ్గర ఉన్నా పర్వాలేదు, లేదంటే మన ఇంట్లో ఉన్న చిల్లీస్నే అలా ఒకసారి పల్స్లో పెట్టేస్తే అట్లా ఫ్లేక్స్ లాగా వస్తాయి అన్నమాట. జీలకర్ర కూడా వేయాలి. సో ఈ కన్సిస్టెన్సీ చాలన్నమాట, కొంచెం చిక్కగా అయింది కదా. దీనిలో స్టవ్ ఆపేసి ఇంకా జీలకర్ర, కొత్తిమీర, చిల్లీ ఫ్లేక్స్ వేసి మంచిగా కలుపుకోవాలి. నేను గిన్నె మందంగా ఉండాలని కుక్కర్ కింద పెట్టేసాను అనమాట.
ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసాను. ఒకసారి మొత్తం ప్రాపర్గా కలిసేలాగా కలుపుకొని కొంచెం చల్లారనివ్వాలి. ఈ కన్సిస్టెన్సీ ఎలా అంటే మరీ టైట్గా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు అన్నమాట, వాటరీగా. సో దీనికోసం మనం ఏం చేయాలంటే వేరే ఒక ఫ్రెష్ క్లాత్ తీసుకొని దాన్ని ఒకసారి వాటర్ అంతా డ్రై అయ్యేలాగా అనమాట. క్లాత్ తడిగా ఉండాలి, అలానే మరీ వాటర్గా ఉండకూడదు, కొంచెం డ్రై అయినట్టుగా ఉండాలన్నమాట. మనం డ్రైయర్లోంచి తీస్తే ఎలా ఉంటాయి అట్లా అన్నమాట. సో ఇలా నేను 2 పొరలు వేసాను అనమాట. కిందకి వెళ్ళకుండా ఉంటుంది కదా అట్లా, అందుకని. యాక్చువల్గా మనం పైన టెర్రస్ మీద అయితే త్వరగా డ్రై అయిపోతాయి. ఇప్పుడు సమ్మరే కాబట్టి ఫ్యాన్ కింద అయినా త్వరగానే ఆరిపోతాయి అన్నమాట ఒక రోజులో. దీని మీద చిన్న చిన్నగా ఇట్లా పాపడ్స్ లాగా వేసుకోవాలన్నమాట. మీరు టెర్రస్ మీద పెట్టుకుంటే చక్కగా ఆరిపోతాయి తడి లేకుండా. అలా ఫుల్గా డ్రై అయ్యాయంటే ఇంకా మంచిగా 1 year అయినా స్టాక్ ఉంటాయి అన్నమాట. నేను అసలు ఫస్ట్ ట్రై చేద్దామని కొంచెమే ప్రిపేర్ చేశాను అన్నమాట. ఒక చిన్న గ్లాస్ తోటి సగ్గుబియ్యం, 1/2 glass రవ్వ అన్నమాట. సో ఇలా మొత్తం అన్నీ పెట్టేసుకోవాలి. చాలా క్రిస్పీగా వస్తాయి మంచిగా. నేను చేసిన దానికి ఇంతే, ఒక 50 or 60 అయినట్టున్నాయి. సో ఇవి డ్రై అయిన తర్వాత ఇలా ఉంటాయి అన్నమాట. సో మనం బ్యాక్ సైడ్ ఏం చేయాలంటే క్లాత్కి మళ్ళీ కొంచెం వాటర్ చల్లుకోవాలి, స్ప్రే లాగా చేసుకోవాలన్నమాట. అప్పుడు అవి కొంచెం మెత్తగా అయిపోయి ఈజీగా తీయటానికి వస్తుంది అన్నమాట. ఇలా అన్నీ ఒక్కొక్కటి తీసుకొని మళ్ళీ ఒక గిన్నెలో వేసుకొని మళ్ళీ ఒకరోజు ఎండలో పెడితే మంచిగా డ్రై అయిపోతాయి అన్నమాట. చూసారా, అలా వాటర్ కొట్టడం వల్ల క్లాత్ మెత్తబడిపోయి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. విరగకుండా జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. మన కన్సిస్టెన్సీని బట్టి కూడా మంచిగా విరగకుండా వస్తాయి అన్నమాట. చూసారా ఎంత నీట్గా వచ్చాయో. అలా అన్నీ తీసేసుకొని మళ్ళీ ఫ్యాన్ కిందన్నా పెట్టుకోవచ్చు, మీకు వీలుంటే ఎండ తగిలే చోట పెట్టుకొని మంచిగా ఆరబెట్టుకోవాలి. నేను ఇక్కడ బాల్కనీలో పెట్టేసాను అన్నమాట. చూసారా ఎలా క్రిస్పీగా సౌండ్ వస్తున్నాయో, మంచిగా డ్రై అయ్యాయి అన్నమాట. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకొని ఫ్రై చేసి చూద్దాము. ఇట్లా గుంటగా ఉండే కళాయి అయితే మనకి ఈజీగా ఉంటాయి అన్నమాట, మంచిగా సింక్ అవుతాయి, బాగుంటుంది.
ఆయిల్ మరీ ఎక్కువ వేడి రానివ్వకూడదు, త్వరగా మాడిపోతాయి, ఈజీగా ఫ్రై అవుతాయి కదా. అందుకని కొంచెం మామూలు వేడి వచ్చాక ఫ్రై చేసేసుకోవచ్చు, ఎక్కువసేపు వెయిట్ చేయనక్కర్లేదు. చూడండి ఎలా పొంగాయో. కొంచెం పెద్ద కళాయి పెట్టుకుంటే ఎక్కువ వేసేసుకోవచ్చు ఒకటేసారి. చూడండి ఆయిల్ వేడి అయిపోతుంటే కలర్ ఫాస్ట్గా చేంజ్ అయిపోతూనే ఉంది. అందుకే సిమ్లో పెట్టుకొని కొంచెం వేడి రాగానే వేసుకోవాలన్నమాట. అంతే, అలా కరకరలాడే క్రిస్పీ వడియాలు రెడీ. వడియాలు అనగానే మనకు అదేదో పెద్ద వంటకము, మనకు చేయటం వస్తుందా అన్నట్లు అనిపిస్తుంది, కానీ చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది అన్నమాట. మళ్ళీ టేస్ట్ కూడా బాగుంటాయి అన్నమాట. రెడీమేడ్గా షాప్లో తెచ్చేవంత టేస్ట్ ఉండవు కదా.